హాయ్ అండి. ఈరోజు వెరైటీ స్వీట్ ఇన్స్టెంట్గా పిల్లలు ఎప్పుడైనా ఏదైనా అడిగిన వెంటనే ఇలాగా వెరైటీగా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా ఎమ్మీగా ఉంటాయి. పిల్లలకి పెద్దలకి ఈవినింగ్ స్నాక్ లాగైనా పనికొస్తుంది, లేదంటే మామూలు టిఫిన్ లాగైనా పెట్టేయచ్చు అనమాట. లంచ్ బాక్స్ కూడా పెట్టేయచ్చు. ఇంక లేట్ ఎందుకు, వచ్చేయండి. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు బెల్లాన్ని, చక్కగా మెత్తగా నల్లకొట్టిన బెల్లాన్ని తీసుకోండి. దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసి అది కరిగేలాగా కలిగి తిప్పుకుందాం. ఒకవేళ ఏదైనా నలకలు కానీ ఏదైనా మట్టిలాగా ఉంటే వచ్చేస్తాయండి. దీన్ని ఇంకొక బౌల్ తీసుకొని దానిలో ఫిల్టర్ చేసేయండి. సరే, ఇలాగ చేస్తే ఏమన్నా నలకలు ఏదైనా ఉంటే చక్కగా వచ్చేస్తాయి అన్నమాట. యాక్చువల్గా అయితే దీనిలో బెల్లంలోకి వాటర్ బదులు పాలు కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఇలా చేస్తున్నాను. నెక్స్ట్ కొంచెం 2 యాలకులని దంచి వేసుకోండి, ఫ్లేవర్ కోసం బాగుంటుంది. దీనిలోకి 1 కప్పు బెల్లం తీసుకున్నాం కదా, 2 కప్పులు ఆట, గోధుమ పిండినండి. ఆశీర్వాద ఆటాని వేసుకోండి. చక్కగా దీంతో ఒక 8-10 దాకా వస్తాయి. ఇలా చక్కగా మంచిగా కలుపుకోండి. ఇది కొంచెం వాటర్ సరిపోదు. ఇప్పుడు దీనిలోకి పాలు యాడ్ చేసుకుందాం. కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసి చక్కగా దోశ పిండిలాగా ఇలా బ్యాటర్ వచ్చేలాగా ఇలా కలిపేసుకున్నాం. కలిపేసుకున్న తర్వాత స్టవ్ మీద, నా దగ్గర ఇది నేను అమెజాన్లో తెప్పించుకున్నానండి. చాలా బాగుంటుంది. అలా గీతలుగా దాని మీద పడతాయి. దీనికి ఆయిల్ అప్లై చేసేసి దీని మీద చక్కగా చూసారా ఇలాగ గరిటెతోటి వేసుకోండి. కొంచెం పలచగానే వేసుకోండి, లేకపోతే మరీ మందంగా వచ్చేస్తాయి. పలచగా వేసుకుంటే త్వరగా కాగుతుంది అనమాట. మరీ పలచగా వేసుకుంటే మాడిపోతుంది. సో అటు పలచగా కాకుండా మందంగా కాకుండా ఇలా వేసేసుకోండి. చక్కగా చిన్న చపాతీలాగా, చిన్న రొట్టెలాగా పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. హెల్దీ కూడా కదా. ఆటా పిండి ప్లస్ బెల్లము, పాలు, ఈ 3 ఐటమ్స్ కూడా పిల్లలకి చాలా హెల్దీ. పెద్దవాళ్ళకి కూడా, ఏదన్నా షుగర్ పేషెంట్స్లో అలాంటి వాడికి కూడా ఇలాంటివి చేసి పెట్టచ్చు. చక్కగా ఈవినింగ్ స్నాక్ లాగా కూడా పనికొస్తాయి. మార్నింగ్ టిఫిన్ లాగైనా చేయండి, లేదా మీ స్నాక్స్ బాక్స్లో, లేదంటే పిల్లల లంచ్ బాక్స్లో కూడా చేసి పంపించండి. చాలా వెరైటీగా ఉంటుంది. ఇలా 2 సైడ్స్ ఇలా టర్న్ చేశాక తీసి సర్వ్ చేసేయండి. చూసారా అలా లైన్స్గా ఎలా వచ్చాయో, చాలా బాగుంటుంది. కావాలంటే అది తెప్పించుకోండి, లేదంటే మామూలుగా అయినా పెనం మీద అయినా చేసేయండి. ఓకేనా? నచ్చిందా? చేయగలుగుతారు కదా, చాలా ఈజీ అండి, హ్యాపీగా చేయొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి చిన్న వంటకాలు, ఇన్స్టెంట్గా చేసే వంటకాల కోసం తప్పనిసరిగా వాచ్ చేయండి.